నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీటింగ్ ప్రాంగణాన్ని నూతన భవనాన్ని పర్యవేక్షించిన డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. సెల్ టవర్ తొలగించండి, మధిర వాసుల ధర్నా. వరద బాధితులకు నగదు దుస్తులు అందజేసిన పిఎస్ఆర్ ట్రస్ట్. మతం మారినా రిజర్వేషన్లు మార్చొద్దు. ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం లేదంటున్న పోలీసులు. గాంధీ భవన్ లో పిసిసి నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బాధితుల స్వీకరణ కార్యక్రమం. మధిర పట్టణంలో లడక్ బజార్లోని మిలీనియం స్కూల్ దగ్గరలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ను తొలగించాలని లడక్ బజార్ నివాసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 17వ వార్డు కౌన్సిలర్ మునుగొట్టి వెంకటేశ్వరరావు, 18వ వార్డు టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగే శ్రీనివాసరావు మాట్లాడుతూ, మా శ్రీనివాసులకు అతి సమీపంలో సెల్ టవర్ను ఏర్పాటు చేస్తున్నారని, మొన్నటి వరకు చాలా కుటుంబాలు వరదలో ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు సెల్ టవర్ ఏర్పాటు చేసే రేడియేషన్ వలన నిత్యం అనేక రోగాల సమస్యలతో ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ సెల్ టవర్ రేడియేషన్ వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, పెద్దలు అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందని, అందువలన మా యందు దయ ఉంచి సెల్ టవర్ నిర్మాణంలో నిలిపివేయాలని మధిర మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నామని లడక్ బజార్ వాసులు తెలిపారు. ఏ రకమైన పర్మిషన్ ఇచ్చారు మున్సిపాలిటీ? మున్సిపాలిటీ పర్మిషన్ ప్రజాభిప్రాయ సేకరణ పర్మిషన్ ఇవ్వడానికి ఏటు పట్టిన ఈ టవర్ పెట్టారు. ఈ టవర్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది ప్రజానికి? అసలుకి ట్రాయ్ నిబంధనల ప్రకారం అలా పెట్టడానికి వీల్లేదు. అసలుకి పర్మిషన్ అట్టిస్తాడు కమిషనర్ గారు, ఏ విధంగా ఇస్తాడు? మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారు, ఎవరో అది అట్లా ఇవ్వైతే కాదు. ఒకళ్ళు ఇచ్చిన ప్రజాభిప్రాయ ప్రకారం ఇక్కడ 500 మంది ఇప్పుడు దాకా చూశారు కదా మీరు, ఎంతమంది జనం వచ్చారు ఇక్కడికి. ప్రజల్ని నష్టపరిచే పని ఏది చేయకూడదు. నిబంధనల విరుద్ధంగా ఏ పని చేయదు కాదు. మీరు తక్షణం పైన ఆపండి. ఆపిన తర్వాత మీ దగ్గర ఉన్న ఏ పర్మిషన్స్ ఉన్నాయో ఏంటో అవి చూపించండి, మాకు మున్సిపల్ కమిషనర్ గారికి చూపించండి. మేము ప్రజలతో వెళ్ళేసి మేము కూడా మాట్లాడతాం. దాకా తక్షణం పనులు ఆపాలి. ఓకే, ఎప్పుడు లేపారు పొద్దు నుంచి ఇప్పటికే చూడన్నా. అంతే సార్, వన్ డే ప్రాసెస్. వన్ డే ప్రాసెస్ 2 నెలల నుంచి ఆగి ఇలా 3 రోజులు సెలవులు చూసుకొని వన్ డే ప్రాసెస్ అంటే రాదండి సార్. ఇది ఫ్లడ్ వచ్చినప్పుడు ఆగింది, లేదంటే ఫ్లడ్ రాకముందుకే అయిపోయేది. ఇది ఫ్లడ్ రాకముందు నెల అయింది మీరు మొదలు పెట్టి కాదు మొన్న రీసెంట్ గా వచ్చింది. మీరు గొడవ తీసిన రోజు అది నాకు తెలియదు. సీటు వేసింది నాకు తెలుసు. అంటే సీటు అంటే కాంక్రీట్. పిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన మేరకు ఆదివారం తిరుమలపాలెం మండలం రాకాసి తాండాలో సర్వం కోల్పోయిన వరద బాధితులకు ఆర్థిక సాయంగా 5,000 రూపాయల నగదు మరియు 5,000 రూపాయల విలువ గల వస్త్ర సామగ్రి వరద బాధితులకు అందజేయడం జరిగింది. మండలంలోనే 192 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బెల్లం శ్రీను, ఎంపీపీ మంగిలాల్, మాజీ ఎంపీపీ అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామసాహెబ్ నరేష్ రెడ్డి, చావ శివరామకృష్ణ, మండల ఇన్ఛార్జ్ గుర్రాల శ్రీనివాసరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ పెట్రోల్ బంక్ ఎదురుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర రవాణా శాఖ యువజన క్రీడా మంత్రి వర్యులు సోదరుడు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సోమవారం నూతన భవన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సభ ప్రాంగణాన్ని కార్యాలయాన్ని పర్యవేక్షించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్యులు లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంకు వస్తున్న రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నూతన కార్యాలయం ఉదయం 10 గంటలకు ప్రారంభం చేసి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాము. రాయచోటికి వచ్చేదానికి దూర ప్రాంతాలకు ఉన్నవాళ్లు కష్టంగా ఉంటుందని ఆయన ఆలోచన చేసి ప్రతి మండలంలో ఒక కార్యాలయాన్ని ప్రారంభం చేయాలని అడుగుల దిశగా మొదలు పెడుతున్నారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ఇప్పటికే నియోజకవర్గంలో 20 బోర్లు వేయడం జరిగింది. ఏమైనా సమస్యలు ఉన్నా ప్రజలు పార్టీ కార్యాలయానికి రావచ్చని ఆయన కోరారు. ప్రస్తుతం రామాపురం, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు మండలాలకు కేంద్ర బిందువుగా ఆయన లక్కిరెడ్డిపల్లి పార్టీ కార్యాలయం ఉంటుందని, మొదటిగా కార్యాలయాన్ని రేపు జరగబోయే కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు, కూటమి నాయకులు అందరూ కలిసి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమాన్ని చేసిన కార్యకర్తలు, నాయకులు, నాయకులందరికీ, లక్కిరెడ్డిపల్లి నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా సమావేశాన్ని ఈరోజు అరేంజ్ చేయడం ఎందుకనగా అందరికీ తెలిసినట్టు రేపు అనగా సోమవారం 16వ తేదీ లక్కిరెడ్డిపల్లిలో మొదటిసారిగా మన పార్టీ కార్యాలయం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచూటి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మరియు లక్కిరెడ్డిపల్లికి 2-3 సార్లు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం అనుకోవడం, దాంతోపాటు మంత్రివర్యులుగా మళ్ళీ ఒకసారి లక్కిరెడ్డిపల్లి, రామాపురం వాసులకు మీకు కొత్త కావచ్చు, అలాంటి మా సేవలు దగ్గరగా నుంచి చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఆఫీస్ ఉండాలనుకున్నా. ఇక్కడికి వారంలో అట్లీస్ట్ 2 రోజులు రాంప్రసాద్ రెడ్డి గారు కానీ దీన్ని కానీ మా తరఫున వచ్చి మనం స్నానం అంటూ ఏర్పాటు చేసుకుంటే జనానికి మరీ దగ్గరగా ఉండొచ్చని అభిప్రాయంతో ఇక్కడ రేపు అనగా 16వ తేదీ పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తూ, అలాగే మనం అనుకునే విధంగా 6-7 మంది జనాలు, కార్యకర్తలు, నాయకులు అందరూ అన్ని మండలాల నుంచి చేస్తారని కోరుకుంటూ రేపు జరగబోయే సభలు దళిత కులాలలో జన్మించి మతం మారిన కారణంగా రిజర్వేషన్లను మార్చడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడలోని పర్యాటక భవన్లో సివిల్ రైట్స్ ఇన్స్టిట్యూటివ్ ఇంటర్నేషనాలిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సిఆర్ఆర్ఐ అధ్యక్షుడు బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మధు, ఐఏఎస్ అధికారి రాణి కొమ్ముదుని, ఫ్రాంక్లిన్ సీజర్, గాలి వినోద్ హాజరై మాట్లాడారు. దేశంలో ఏ కులానికి లేని విధంగా కేవలం దళితుల మతం మారిన వెంటనే వారి రిజర్వేషన్లను తొలగించడం విచారకరమని
ఆవేదన వ్యక్తం చేశారు. 1950 దేశంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఈ విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ వివక్ష కొనసాగుతుందని అన్నారు. 70 ఏళ్లుగా దళిత వర్గాల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ బాలకిషన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు చెప్పారు. One more session, all the public representative of all the political parties, that Christian leaders. So in the parliament, and all those things will be discussed, and persecution will be particularly discussed in next session. So he is now working there. We know so many people. We will invite all of them. The only difficulty is అందరి టైం తీసుకోవడం ఒకసారి కష్టం అవుతుంది. అందరం ఒకసారి తీసుకొని రావడానికి అది అగా డెఫినెట్గా let us work out. Think about that. Okay, thank you very much Elisha garu. ఎందుకంటే Elisha garu ఇండియన్ డైరెక్టర్ గాను ఇంకా మంచి ఎస్సీ కమిషన్లో చేశారు. he has got lot of exposure in this persecution and Dalit ప్రాబ్లమ్స్ మీద చాలా అవగాహన ఉంది. ఇంకా నా ఫ్రెండ్ ఇంకొక అతను అబ్రహాం లింకన్ కూడా ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్లో ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. అబ్రహాం లింకన్ ఎక్కడ ఫీల్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తెలుసు కాబట్టి అవి ఇక్కడ ఎక్స్పోజ్ చేయాలి. గవర్నమెంట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వన్ మోర్ సెషన్ బికాస్ దిస్ మీటింగ్ అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ టు బి స్టార్టెడ్ at 10 o'clock బట్ ఇట్ స్టార్టెడ్ at 11 o'clock. 1 hour లేట్ మనము నిరూపించుకోగలమని మీకు తెలియవరుస్తున్నాను. ఎప్పటి వరకు అయితే మనం ఇలా ఫ్రాగ్మెంటెడ్ లాట్గా ఉండి మన పర్సనల్ ఎజెండా, అది లీడర్స్ కావచ్చు, అది ఆఫీసర్స్ కావచ్చు, అది పాస్టర్స్ అసోసియేషన్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, ఓకే, ఎప్పటి వరకు అయితే మనము మన ఇండివిజువల్ ఎజెండా ఉంటుందో యాజ్ అ కమ్యూనిటీ we will always lose. Okay, first here is that we all remain united for this wonderful cause. Okay, and a couple of other points. దీన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా ఈ మీటింగ్ తర్వాత వారు ఒక కమిటీ వేయడం జరుగుతుంది. అందులో కొన్ని పాయింట్స్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రాంక్లిన్ గారు, లాయర్ గారు, జస్టిస్ అజయ్ షా గారు, వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని, ఫ్రాంక్లిన్ సుధాకర్ అన్న గారు కూడా ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఇందులో పనిచేస్తున్నారు. సో మన ఒక ఆలోచన అనేది వాళ్ళు డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు, అందరితో మాట్లాడి డ్రాఫ్ట్ చేస్తారు. నా ఒక ఆలోచన ఏంటంటే, వెన్ జస్టిస్ బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తారు, ఓకే, అతను 50 మందితోనో 100 మందితోనో ఇలా ఒక క్లోజ్డ్ రూమ్లో కలవచ్చు, కానీ ఆల్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ ఎవరు మాట్లాడినా సార్ ఉండండి. భారతదేశ చరిత్రలో దళిత క్రైస్తవ ఇష్యూ ఒక 40-50 సంవత్సరాల నుంచి నానబెడుతూ వస్తున్న ప్రభుత్వాలు కమిషన్ల పేరుతోని ఇప్పటి వరకు ఒక 4 రకాల కమిషన్లు ఏర్పాటు చేసినాయి. ఆ 4 రకాల కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఈ ఎస్సీ హోదా అవసరమని జడ్జిమెంట్ ఇచ్చినవి. అయినా కానీ ఆ కమిషన్లను పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఈ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో దాని విషయం మేము క్రైస్తవులు ఉండి మాట్లాడుతున్నాము. మిశ్రా కమిషన్ అసలు ఏముంది, ఆ జడ్జిమెంట్ ఏంటి అనేది పెద్ద పెద్ద నాయకులు, మాకు సంబంధించిన ఇంటలెక్చువల్ అందరూ మాట్లాడడం జరిగింది. కానీ మేము డిమాండ్ చేస్తున్నాము, ఇప్పుడు వచ్చే ఏ కమిషన్ అయితే బాలకృష్ణ కమిషన్ వస్తుందో తెలంగాణ రాష్ట్రానికి, ఆ కమిషన్ ఫస్ట్ మా వ్యక్తులతో మాట్లాడిన తర్వాతనే ప్రభుత్వం దారికి వెళ్ళాలా. ఎందుకంటే మాకు ఒక భయం ఉంది, ఇన్నిసార్లు ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని రకాలుగా చేసినాయి, కానీ ఏ ప్రభుత్వం స్పందించలేదు. ఏదో ఒక విధంగా మభ్య పెట్టడము, ఏదో రకంగా క్రైస్తవులను అక్కడే పెట్టడము జరుగుతుంది. కాబట్టి ఇక నుంచి దళిత క్రైస్తవుల ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ మా ఇంటలెక్చువల్తో మాట్లాడిన తర్వాతనే మీరు ప్రభుత్వం దారికి వెళ్ళాలి. మేము బాలకృష్ణ కమిషన్ వచ్చేటప్పుడు ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలను, బారికేడ్లను తొలగించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు ట్యాంక్ బండ్కు ఏర్పాటు చేసిన జాలీలను తొలగించి వినాయక నిమజ్జనం చేసిన ఉత్సవ సమితి నేతలు ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. కొత్త రూల్స్ తీసుకొచ్చి గణేష్ ఉత్సవ సమితి భక్తులు మనోభావాలు దెబ్బతీసిన ప్రభుత్వం, పోలీసులు 2022లో 23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్లోనే గణేష్ నిమజ్జనాలు జరిగిందన్నారు.
ప్రభుత్వం వెంటనే ట్యాంకు బండిపై గణేష్ నిమజ్జన ఏర్పాటు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగర వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింపజేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులు అదే విధంగా ఉంచుతాం. అడ్వకేట్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క ప్రధాన కార్యదర్శి. మధ్యాహ్నం లోపట ఇక్కడ ఏర్పాట్లు గిన ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది. మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉత్సవ సమితి నిర్వాహకులను పిలిచినాము. రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము. ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుళ్ళు కడతాం. ఎక్కడి నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం. కాబట్టి వాళ్ళ అల్టిమేటం ఇస్తా ఉన్నాం. మధ్యాహ్నం లోపల ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే. డాక్టర్ శశిధర్, సెక్రటరీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. ఏం ఎజెండా అమలు చేయాలనుకుంటున్నారు ఇవాళ హైదరాబాద్ పోలీసులు? దారుసలం ఎజెండా నడవదు, గుర్తుపెట్టుకోండి. భాగ్యనగరం మాది. భాగ్యనగరం లోపట వినాయక సాగర్ లోపట నిమజ్జనం చేయడం హిందువుల యొక్క ధార్మిక హక్కు. ఈ హక్కును ఏ శక్తి కూడా ఆపలేదు. మీరు ఆపాలని చూస్తే జరగబోయేటువంటి పరిణామాలకు ప్రజలు కోపోద్రిక్తులైతే జరగబోయేటువంటి పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. ఎన్ని గుండెలు మీకు? ఏ రకంగా మా యొక్క విశ్వాసాలను అవమానిస్తున్నారు మీరు? 45 సంవత్సరాలుగా మేము కట్టుకున్న ప్రజల భాగస్వామ్యంతో కట్టుకున్నటువంటి ఈ వినాయక సాగర్ లోపల మీరు వినాయకుని నిమజ్జనం కానియరా? నడవదు. భాగ్యనగరం లోపల మీ దారుసలాం ఎజెండాను నడవనీయము. నిజాం తలలు వంచి అనంత చతుర్దశి రోజున ఈ యొక్క సంస్థానం విమోచనమైంది. ఈ అనంత చతుర్దశి రోజున మళ్ళీ మీ రజాకార్ ఎజెండా తల వంచిపిస్తాము. యథావిధిగా ఇక్కడ నిమజ్జనం జరిపి తీరుతారు ప్రజలు. ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివేష లేకుండా మీరు ఎన్ని కోర్టు తీర్పులు సాకుగా చూపెడుతున్నారు. కుంటి సాకులు చూపెడతా ఉన్నారు. సరైన వాదనలు వినిపించలేదు. సరైనటువంటి డాక్యుమెంట్స్ కోర్టు ముందర పెట్టలేదు. మీ యొక్క హిడెన్ ఎజెండా తోటి వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాందే, ప్రభుత్వ విభాగాలదే. ప్రజలు మాత్రం యథేచ్ఛగా నిమజ్జనోత్సవం జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. గాంధీ భవన్ లో జరిగిన పిసిసి నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బాధితుల స్వీకరణ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ పాయింట్స్. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఏఐసిపి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఆదేశాలు, రాహుల్ గాంధీ ఆలోచన, సోనియా గాంధీ ఆశీస్సులతో పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం చేసినందుకు ఏఐసిసికి కృతజ్ఞతలు. ఇందిరమ్మ రాజ్యంలోనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తీసుకువెళ్లే విధంగా పిసిసి నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కార్యక్రమం చేపట్టాలి. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ శ్రేణులు అనేక పోరాటాలు చేసి కేసులను, నిర్బంధాలను ఎదుర్కొని అవమానాలు భరించి అంచెలంచెలైన పట్టుదలతో పార్టీ జెండాను భుజాన మోసుకొని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కృషికి కృతజ్ఞతలు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను ఇంటింటికి తీసుకువెళ్లి ఓట్లు అడిగి పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ శ్రేణులు తలెత్తుకునే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అసెంబ్లీ ప్రాంగణంలో మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ప్రారంభించాము. శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారిని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సుల మేరకు వారిని నియమించినందుకు మనస్ఫూర్తిగా
అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా అధ్యక్షుడిగా నియమించబడినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వారు తీసుకున్నటువంటి ఈ బాధ్యతలు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల యొక్క పనితనాన్ని, వారి శ్రమని గౌరవిస్తూ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని, పాలనా కార్యక్రమాల్ని ప్రతి గ్రామానికి, వాడవాడకి, ఇంటింటికి తీసుకువెళ్ళేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను హృదయపూర్వకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మనది, ప్రజల ప్రభుత్వం. ప్రజల కోసమే మనం సంపద సృష్టిస్తున్నాం. ప్రజలకే సంపదను పంచేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల కోసం, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఏ ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టమని చెప్పడానికి చక్కటి ఉదాహరణగా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ చైర్మన్లు మంచి ఉదాహరణగా నేను మీ అందరి దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. కేవలం పార్టీ అధ్యక్షుడే కాదు, అనుబంధ సంఘాల్లో పనిచేసినటువంటి అధ్యక్షులకు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది, సగౌరవంగా వాళ్ళకి పదవులు కట్టబెడుతుందని చెప్పడానికి ఉదాహరణగా యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడికి స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చాం. ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది పార్టీ. అట్లాగే ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన అతనికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింది. బీసీసీఎల్ అధ్యక్షుడికి ఒక చైర్మన్ ఇచ్చింది. మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడికి కావాల్సిన విధంగా 2-3 చైర్మన్ల పదవులు ఇచ్చింది. మహిళా కాంగ్రెస్ లో పనిచేసినటువంటి వాళ్ళకి మహిళా కమిషన్ చైర్మన్ గా కూడా నియమించింది. కిసాన్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడికి సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది. అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో సేవ చేసినటువంటి కోదండ రెడ్డి గారిని అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ గా నియమించింది. ఇలా నేను చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు చేసిన ప్రతి కార్పొరేషన్ చైర్మన్, ప్రతి పదవి కూడా కాంగ్రెస్ పార్టీలో అనాదిగా పనిచేసినటువంటి వాళ్ళకే ఈ ప్రభుత్వం తక్షణంగా వాళ్ళకి గౌరవించి పదవులు ఇచ్చింది. రేపు పొద్దున భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకి, నాయకుల్ని సముచితంగా గౌరవిస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి మెయిన్ కాంగ్రెస్ వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి, నాయకులకి మనం శ్రద్ధగా పనిచేస్తే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కూడా వస్తుందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారిని అధ్యక్ష పదవి ద్వారా నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. ప్రతి కార్యకర్త, నాయకుడు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, నిబద్ధత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీటింగ్ ప్రాంగణాన్ని, నూతన భవనాన్ని పర్యవేక్షించిన డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి. సెల్ టవర్ తొలగించండి, మధిర వాసుల ధర్నా. వరద బాధితులకు నగదు దుస్తులు అందజేసిన పిఎస్ఆర్ ట్రస్ట్. మతం మారినా రిజర్వేషన్లు మార్చొద్దు. ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం లేదంటున్న పోలీసులు. గాంధీ భవన్ లో పిసిసి నూతన అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బాధితుల స్వీకరణ కార్యక్రమం.